లోకం దాసోహం అంటారు. అదే కాంటెంట్ తో మేము చేసే ఈ స్కిట్ లో కామెడీకి మీరు దాసోహం అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు తాగుబోతు రమేష్ అండ్ రౌడీ రోహిణి. తాగుబోతు మొసలికి నీటిలో ఉంటే ఎంత బలం ఉంటుందో నా మొగుడికి తాగుబోతు క్యారెక్టర్ అంత బలం ఉంటుంది. మద్యపానాన్ని మద్యపానం అని ఎందుకన్నారో తెలుసా? ఎందుకన్నారు? మధ్యలోనే పానం పోతుందని మద్యపానం అన్నారు. డబ్బులే డబ్బులు డబ్బులు లేకపోతే తాళి తెంపుతా. ఎక్కడ డబ్బులు ఏ వచ్చారని ఇంట్లో ప్రతి సామాను తాకట్టు పెట్టి తాగుతూనే ఉన్నారు. ఇంకా మిగిలింది నేను ఒక్కటే. ఆ మందు షాపోడికి నన్ను తాకట్టు పెట్టండి. అడిగినా వద్దన్నాడు. ఇంట్లో గుండు పిన్నిస్ అన్న తీసుకురా రమేష్. ఆ గుండ్రాంగిని మాత్రం తీసుకురావద్దన్నాడు అమ్మతోడు. నాడు నేను మందు కొనుక్కొని వస్తా. ఈ లుంగిలో అందరూ చూస్తూ నవ్వుతున్నారండి. ప్యాంట్ వేసుకుని వెళ్ళండి. తీసుకురా. నువ్వు వేయగలవు. ఇక్కడ వేయండి. వేస్తా. అయ్యో ఏమిటి మీరు వేయగలరు. ఏమండి ప్యాంట్ ఇస్తే లంగా వేసుకొచ్చావేంటి? పిచ్చిదానా, అక్కడ అందరూ తాగుబోతూనే ఉంటారు. వాళ్ళకు లంగా కుల్లింగి తేడా తెలియదు. అది కాదు. మ్యాచింగ్ ఎందుకు ఏడుస్తున్నావు? బావని మంది ఎలాగైనా మానిపించాలరా. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా? చేసుకోవట్లేదవ్వా. చేసుకోకపోతే ఎట్లుంటావురా? ఆడు చేసుకోక కాదు, ఆడిని ఎవరు చేసుకోవట్లేదు అని మోకమే మంచిగా లేదు. అవా మాత్రలు వేసుకున్నావా? నీతో కిట్టి ఎత్తానే ఇంకా 2 టాబ్లెట్లు ఎక్కేసుకున్నారా? రోహిణి ఎందుకు ఏడుతున్నావే? మా ఆయన ఒకటే తాగుడు. తాగొచ్చి రోజు కొట్టుడు. ఇంక నేను ఆడుతూ ఉండలేనమ్మా. కాపురం చేయలేను, వదిలేస్తాను. తాగినా కొట్టినా తిట్టినా తన్నినా అంతోని కాపురం చేసిన అంటే అంతోనే ఉండాలి. నా మొగడు వేయిండు 3000 పింఛన్ వస్తుంది. నీ మొగడిగా 2 ఏళ్ళు అయితే పోతాడు, నీకు పింఛన్ వస్తుంది. ఆయన వచ్చేస్తున్నారు. ఏమిటి రోహిణి ఏమే డబ్బులు లేవా అంటే నువ్వు పంచు లేలేదా? జడ్జిలు డబ్బులు ఇయ్యలేదా? డబ్బులు రాకపోతే పంచు ప్రసాద్ ఏవిరా నీ పంచులు? డబ్బులు కావాలి. ఎక్కడి చేస్తారా డబ్బులు? రోజు కొట్టుకొట్టి చంపుతారు. దొంగ చచ్చినాడు తాగుబోతున్నా అక్కడికి. నీ చెయ్యడిపోయి, నీ కాలు ఇరిగిపోయి, ఇంకా పీనికెళ్ళ నీ చెవులు కాలు రాలిపోను. నేనేమైనా గంగవ్వనా? నెలలో పింఛన్ వస్తే బ్యాంకులో వేసుకోవడానికి మొత్తాన్ని తాగినవే చంపుతున్నావు. అర్థమైంది, నువ్వు వెళ్ళిపో. గంగవా బియ్యం నుంచి రాళ్ళు కింద పట్టే చూడు. అబ్బా గంగా నాదే, దాని పింఛన్ నాదే. రెస్పెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ మొగన్ని అక్క. గంగు నాదే, దాని పింఛన్ నాదే. ఏమైంది? ముసలిదాని పింఛన్ కోసం తాళి కట్టా. అది ముసలిదరా? అబ్బా తాళి తీవే. అవ్వ కాదు, నీకు అక్క. నీ అక్క పింఛన్ డబ్బులు ఇచ్చి నేను స్వేచ్ఛగా రాకపోదు. నా పిల్లం డబ్బులు ఇచ్చింది. ముసలిదాని మెడలో అనవసరంగా తాళి కట్టారు. ఆవేశం వస్తుంది. హలో అమ్మా,
ఊరొస్తున్నానమ్మా. పింఛన్ డబ్బులు వచ్చాయి 6000. డబ్బులు తీసుకొని ఊరొస్తా, ఓకేనా? ఓకే ఓకే. ఏమే ఆడు తాళి కడుతున్నాడు, ఎవరైనా వద్దు వద్దు అనాలి, నువ్వేంటి అంత సమ్మగా కట్టించుకున్నావు? రెండో పెళ్లి చేసుకుందాం అనుకున్నా, ఈ లోకం ఏమనుకుంటుందో అని ఆగిపోయా. ఇది రెండో పెళ్లి కాదు, అడుగు మూడో పెళ్లి. ఓ సిని అమ్మ, ఈ 3 పెళ్లిలకే ఇట్లయితే ఊర్లో 30 మందికి తాళి కట్టిన. 30 మందికి కట్టావా? పింఛన్ డబ్బులకు. ఏమమ్మా రోహిణి, మీ ముగ్గురు పరిస్థితి ఏంటుంటే మరి మా పరిస్థితి ఏంది? మీరెవరక్క? మీ మొగుడే మా మగుడు. నీ మొగుడేంటి రే? తాళి కొడతావుడా మరి మగుడు? ఏంట్రా ఇది? ఇంతమంది కట్టావేంట్రా నీ పింఛన్ కోసం? పాపాత్ముడా. ఈడెవడ్రా? అడుగా అన్నే. ఎవడ్రా నువ్వు? నేను ఆయన భార్యనమ్మా. ఇదిగోండి పింఛన్ డబ్బులు. ఎందుకు ఈయనకి ఇస్తున్నారు? ఈ ఊర్లో వాళ్ళ పింఛన్ డబ్బులు ఎలాగో వాళ్ళకి ఇస్తే ఈయనకే ఇస్తాడు కదా, డైరెక్ట్ నేనే ఇద్దామని వచ్చిన. అన్న కరెక్ట్, గవర్నమెంట్ కరెక్ట్ పని చేస్తుంది. ఏం చేద్దాంరా ఇప్పుడు? అక్క బావ తాగుపోతాడు కదా, మనం కూడా తాగుదాం, తాగి బావని మారుద్దాం. సౌండ్ చేయాలా? నేను చేశాను అక్క. రే నిన్ను వదలండిరా ఈ రోజు. నువ్వేం టెన్షన్ పడకు, మీ అందరికి నేనున్నా, రండి. తాగుబోతు రమేష్ అండ్ రౌడీ రోహిణి టీమ్. నాగబాబు సార్ చాలా బాగా చేశారు. నేను స్టార్టింగ్ లో ఎక్స్పెక్ట్ చేయాలి ఈ ఎండింగ్ వస్తుందని, నాకు షాకింగ్ అనిపించింది. నేను ఎవ్రీడే ఖర్చుకు సంపాదించుకున్నాను మొత్తానికి. హిలేరియస్ చేసావు రమేష్. అంటే పాపం ఆవిడ గంగావు కదా. అమ్మా నమస్తే అమ్మా. ఆవిడ ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉంటుంది, చాలాసార్లు చూస్తుంటాను టీవీలో. మంచిదమ్మా, నమస్తే, బాగుండాలి. రోహిణి చాలా బాగా చేసావు, మంచి కాన్సెప్ట్ ఎత్తుకున్నావు. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ గారు, హౌ వాస్ ది స్కిట్? సూపర్ రోహిణి, స్కిట్ స్టార్ట్ టు ఎండ్ నవ్వుతూనే ఉన్నాము. తాగుబోతు రమేష్ గారు ఈ క్యారెక్టర్ కి ఆయన దిట్ట, బట్ ఆ ట్విస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. గంగవ్వ గారికి తాళి కట్టి ప్రతిదీ కూడా చాలా హిలేరియస్ అనిపించింది. ఎవ్రీబడి హస్ డన్ వెరీ గుడ్ జాబ్. వి ఎంజాయ్డ్ థరోలీ. సూపర్. సో మీకు ఎలా అనిపించింది లైవ్ ఆడియన్స్? సో ఆది గారు, తాగుబోతు రమేష్ అన్న సార్ తాగుబోతు క్యారెక్టర్ ఇస్తే నాకు తెలిసి అన్నం డామినేట్ చేసేవాడు టోటల్ జబర్దస్త్లోనే ఎవడో ఉండడు సార్. రమేష్ అన్నకి రష్మికి పింఛన్ వస్తుందని తెలియదు, లేకపోతే నీకు కూడా కట్టేసేవాడు. నాకు రాదు కాబట్టి ఇప్పుడు దాకా కట్టలేదు. ఇది గంగాలాగా నేచురల్ గా ఉండొచ్చు కదా, ఎందుకు అడవ డ్రెస్సులు అనేవి. నేను ఈ రోజు నిజంగా చాలా ఎంజాయ్ చేశాను సార్. మీలాగే ఇక్కడ అందరు కూర్చుని ఆడియన్స్ అందరూ కూడా కంటిన్యూగా నవ్వారు సార్, అందరూ కూడా.